ఒక సాయంత్రం అర్జున్ తన పాత పుస్తకాన్ని ఆసక్తిగా చదువుతున్నాడు. అకస్మాత్తుగా అతని దగ్గర ఉన్న నీలి వజ్రం ప్రకాశించడం ప్రారంభించింది. ఆ కాంతి పుస్తకంలోని కొన్ని పేజీలపై పడింది. ఆ పేజీల్లో ఒక పురాతన ఎడారి ఆలయానికి సంబంధించిన రహస్య మార్గం కనిపించింది. ఆలస్యం చేయకుండా అర్జున్ తన సైకిల్పై ఎడారి వైపు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఎటు వెళ్ళాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆగి మ్యాప్ను జాగ్రత్తగా చూశాడు. సరైన దారి తెలుసుకుని మళ్ళీ ముందుకు సాగాడు. చివరికి 2 భారీ రాతి రక్షకులు కాపలా కాస్తున్న ఒక పురాతన ఆలయం అతని ముందు కనిపించింది. అర్జున్ దగ్గరకు రాగానే రాతి రక్షకులు తమ ఖడ్గాలను బయటకు తీసి అతని దారిని అడ్డగించారు. అర్జున్ ప్రశాంతంగా తన నీలి వజ్రాన్ని బయటకు తీసి వారికి చూపించాడు. వెంటనే రక్షకులు తమ ఖడ్గాలను వెనక్కి తీసుకొని ఆలయ ద్వారాన్ని తెరిచారు. ఆశ్చర్యంతో అర్జున్ లోపలికి అడుగుపెట్టాడు. ఆలయం మధ్యలో ఉన్న గుండ్రని పీఠం అతని దృష్టిని ఆకర్షించింది. అర్జున్ నెమ్మదిగా నీలివజ్రాన్ని దాని స్థానంలో ఉంచాడు. ఆ క్షణంలోనే నీలిరంగు కాంతి ఆలయం అంతా వ్యాపించింది. గోడలపై ఉన్న పురాతన గుర్తులు ఒక్కసారిగా ప్రకాశించాయి. అప్పుడే అర్జున్కి అర్థమైంది, ఈ నీలివజ్రం అసలు ఈ ఆలయానిదే. దానిని తిరిగి ఉంచడంతో ఆలయానికి మళ్ళీ జీవం వచ్చింది. తన పని పూర్తయిపోయిందనే ఆనందంతో అర్జున్ ఆలయం నుంచి బయటకు వచ్చి సైకిల్పై తిరిగి ఇంటికి దారి పట్టాడు. ఇంటికి చేరుకున్న అర్జున్ హాయిగా తన కుర్చీలో కూర్చొని చిరునవ్వుతో విశ్రాంతి తీసుకున్నాడు. కానీ ప్రతి ముగింపు మరో కొత్త రహస్యానికి ఆరంభం. ఈ కథ మీకు నచ్చిన పిల్లలు, మరో కొత్త మిస్టరీలో కలుద్దాం.